ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అందరూ కొంతమంది కీలక నేతలందరూ కూడా పాల్గొన్నారు. కాగా గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి భువనగిరి లేదా నల్గొండ సీట్ ఆశించారు. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా కూడా చేసినట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అటు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే వార్తలు కూడా చక్కర్లు పడుతున్నాయి. ముఖ్యంగా భువనగిరి, నల్గొండ స్థానాలకు ఆయన ఎంపీ టికెట్ ఆశించిండు. గతం నుంచి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి ఇద్దరు కూడా అసంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన మండలి చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా సొంత పార్టీలో ఉంటూ కూడా కేసీఆర్ పై ఆయన విమర్శలు చేయడం రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయ్యే దిశగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దీని వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి చక్రం తిప్పుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గుత్తా అమిత్ రెడ్డికి భవిష్యత్తులో కీలకమైన పోస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇటు భువనగిరి, నల్గొండ స్థానాలకు సంబంధించిన దాంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కీలకంగా మారారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ప్రశంసల వర్షం కురిపించిండు. బహిరంగ సభల్లో ఒక రాజగోపాల్ రెడ్డి కాబోయే మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన బహిరంగ సభల్లో మాట్లాడడం చూసినాం. ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉంది. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునే దిశగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున.